తెలంగాణలో వరుసగా టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తుంటే ఏపీలో గందరగోళం నెలకొంది. కనీసం 2025లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల ఉంటుందా? నిలుపుదలకు కారణాలేంటి? ఈ నోటిఫికేషన్ అడ్డుకున్నదెవరు? వంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 2025 మార్చిలోపు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తారని భావిస్తున్నారా? లేదు, అవును. మీ సమాధానం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం 2024 నవంబర్ 6వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అనూహ్య పరిణామాల మధ్య నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. నవంబర్ 4వ తేదీ సోమవారం ఏపీ టెట్ ఫలితాలను వెల్లడించారు. అనంతరం 2 రోజుల వ్యవధిలో 6వ తేదీన డిఎస్సి నోటిఫికేషన్ వెలువడుతుందని పాఠశాల విద్యాశాఖ ప్రకటించినప్పటికీ ఈ నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరోవైపు తెలంగాణలో వరుసగా టెట్ డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తుంటే ఏపీ అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఏపీ టెట్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎస్సీ కులాల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగా అధికారం ఉందని తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తీర్పుకు కట్టుబడి ఆయా వర్గాలకు న్యాయం చేకూరేలా తమ వంతు ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఉద్యోగ నియామకాలు చేపట్టవద్దని, కొత్త నోటిఫికేషన్లు జారీ చేయవద్దని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది. రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన పలు అంశాలను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మందకృష్ణ మాదిగ చర్చించారు. ఈ నేపథ్యంలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల నిలిపివేశారు. వయోపరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇది ఎప్పటికి తేలుతుందో తెలియదు. ఈ నోటిఫికేషన్ వెలువడకపోతే వచ్చే విద్యా సంవత్సరానికి టీచర్ల కొరత మరింత పెరిగే అవకాశం ఉంది. మొత్తం 16,347 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, స్కూల్ అసిస్టెంట్లు 7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు 132 పోస్టులు ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి ఈ పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.